హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన్యం ట్రైబల్ వ్లాగ్స్ కి స్వాగతం అండి. పార్వతీపురం మన్యం జిల్లాలో చిత్తంపేట మండలంలో ఉండే ఓ చిన్న గ్రామం అండి. ఇది ఎత్తైన కొండల మధ్య ఉండే ఓ గిరిజన గ్రామం ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇదిగోండి, తమిళ చూస్తే మీకు అర్థమై ఉండాలి. ఇది 2వ నెల వర్షం అనమాట. ఫస్ట్ సంవత్సరం ఈ 2026లో ఫస్ట్ వర్షం అనమాట. ఇది చూడండి, నయనకాల అయితే చాలా గంటన్నర సేపు అవుతుంది. వర్షం అయితే దంచి కొడుతూనే ఉందన్నమాట. చూడొచ్చు, ఇక్కడ వివత్సంగా గాలి వాన తుఫాను కూడా వచ్చిందనమాట. చూడొచ్చు, ఇక్కడ ఇదిగోండి నయనకాల కనిపిస్తుంది. వాటర్ బాగా పడుతుందండి. వాటర్ అయితే చూడొచ్చు. వర్షం అయితే బాగా దంచి కొడుతుంది. చూడొచ్చు, ఇక్కడ గంట సేపు అవుతుంది. వర్షం అయితే బాగా దంచి కొడుతుందండి. అకాల వర్షాల కారణంగా. చూడొచ్చు, ఇక్కడ మిట్ట మధ్యాహ్నం 2 గంటలుగా 1 గంట అవుద్దాము అనుకుంటా టైం అయితే ఇప్పుడు. ఇదిగోండి, జోరున వాన. ఈ 2వ నెల చివరి వారంలో ఈ వాన పడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. 2026 ఇదే ఫస్ట్ టైం అనమాట వర్షం అయితే. చూడండి, ఇదేమో గిన్నెలు తోముకోవడానికి అనమాట. వర్షపు నీరు ఇక్కడ స్టే చేసుకొని కడుక్కోవడానికి అండి. ఇది చూడండి, వర్షం అయితే దంచి కొడుతుంది. గంట సేపు అవుతుందండి. అవతల చూద్దాం ఒకసారి. యువతలు కూడా బాగా వర్షం అయితే పడుతుందండి. కనిపిస్తుందా? ఇదిగోండి, దంచి కొడుతుంది వరద అయితే. ఇదేదో వర్షాకాలం వీడియో అనుకోవద్దు. ఈ 2వ నెల వీడియో అనమాట. కనిపిస్తుంది కదా, అస్సలు ఆగట్లేదు. గంటన్నర అవుతుంది. వర్షం అయితే బాగా దంచి కొడుతుందండి. జోరున వాన అస్సలు ఆగట్లేదు. కొంచెం ఆగుతుంది, కొంచెం పడుతుంది. కనిపిస్తుంది కదా, ఇదిగోండి. ఈ వరద అయితే మా ఇంటి ముందర నీరు అయితే వస్తుంది అనమాట. ఇదిగో చూడొచ్చు, ఇలా వెళ్తుంది ఇంటి మధ్య నుంచి. కనిపిస్తుంది కదా, ఇదిగోండి. పైన ఏమో పందిరి పైన ఏమో సీపర్ అయితే ఉంచాము. మరి తడిసిపోద్దాం అనుకుంటా. తారబని కప్పాము కానీ తడిసిపోద్ది అనుకుంటాను. ఇదిగోండి, వాటర్ అయితే ఫ్లో అవుతుంది. ఇది బీభత్సంగా పడుతుందండి వర్షం అయితే. గంటన్నర అవుతుంది, తగ్గట్లేదు వర్షం అయితే. ఇదిగోండి, కనిపిస్తుందా? ఒక పక్క ఎండ అయితే పడుతుంది. అదిగోండి, సూర్యుడు కనిపిస్తున్నాడా? అదిగోండి, సూర్యుడు కనిపిస్తున్నాడా? వర్షం అయితే బాగా పడుతుందండి. కనిపిస్తుందా? చుట్టూరు వర్షం అయితే పడుతుంది. అదిగోండి, ఒక పక్క ఏమో సూర్యుడు కనిపిస్తున్నాడు, ఇంకో పక్క ఏమో వర్షం పడుతుంది. కనిపిస్తుందా సూర్యుడు? ఎండాకాలం వానలు, వానాకాలం ఎండల్లాగా అనిపిస్తుంది కదా విచిత్రంగా. ఒక పక్క అయితే సూర్యుడు కనిపిస్తున్నాడు, చూసారా? అదిగోండి, ఎండ పడుతుంది కానీ వర్షం పడుతూనే ఉందన్నమాట. చూడొచ్చు, ఇదిగోండి, కనిపిస్తుందా?
గాలి మాత్రం విపరీతంగా ఇస్తుందండి. చూడొచ్చు ఇక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తుంది, ఆకులు బాగా ఉగుతుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ చాలా సేపు తర్వాత వర్షం ఆగినాక ప్రశాంతంగా హాయిగా చల్ల గాలితో పచ్చగా ఉందన్నమాట. ఇది ఉంది చల్లని గాలి. వర్షం ఆగిన తర్వాత ఇలా ఉంది చూడండి, పచ్చగా నీట్గా ఉంది, గ్రీనరీగా చూడడానికి ఎంత అందంగా ఉంది కదా. విలేజ్ అయితే ఇదేనది మా ఊరు కనిపిస్తుంది కదా, ఒక చిన్న విలేజ్ అండి మాది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యు ఆల్. బాయ్ బాయ్.